సోనియా మాయ చేస్తుంది, మాయలో లేడు. ఏందో ఊరికి నువ్వు సొంత మొగుడి మీద అరిగినట్టు. నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు, సిగరెట్ తాగితే నీకెందుకు, ఆడు ఏం చేసుకుంటే నీకెందుకమ్మా, నీ పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. ప్రతి దాంట్లో బదనాం చేస్తాండ్రు. ప్రతి అమ్మాయి కొట్లాడుతుంది, ప్రతి అమ్మాయి ఆడుతుంది. మా అమ్మాయి ఒక్కతే మాట్లాడట్లేదు, ఆమెకు నోరు ఎక్కువ, నోరు ఇది, నోరు అది ఇదని పిచ్చిగా మాట్లాడుతాండ్రు. ఆ మాటలు అయితే ఆపాలి. గేమ్ని గేమ్ లాగానే చూడండి, ఆటను ఆటలాగానే చూడండి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. చూసే జనాలే చెప్తారు. నాకు తెలిసి అయితే ఇంత మటుకే తెలుసు నాకు. వాళ్ళని ఒడియాలన్నా గెలిపియాలన్నా జనాలే గెలిపిస్తారు. చూసింది చూడకుండా ఏదో ఏదో పిచ్చి పిచ్చి మాటలు అయితే ఆపేస్తే బాగుంటుంది. నా బిడ్డ నువ్వు వాడిని బాగా అక్కడే అంటే అక్కడే తాళి కట్టించుకునేలాగా ఉన్నావు తల్లి, నీకు దండం. ఒక టార్గెట్ చేసినట్టే మాట్లాడదు. మరి అందులో సోనియాని చాలా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు, వాళ్ళు ఏం ఆశించి చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. కానీ అట్లా ఆమె ఒక పేరు తెచ్చుకున్నది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఒక కాలేజీ చదువులలో కూడా ఎన్జిఓ చిన్న అందరికీ ట్యూషన్లు చెప్పి అదే ఇది బాగుంది, నన్ను ఎంతోమంది అమ్మ తల్లి మంచిగా ట్యూషన్ చెప్తాను, మా పిల్లలు బాగా చదువుకుంటారు అని, నువ్వు చదువుకుంటా కూడా మా పిల్లలకు చెప్తాను అని ఒక ఆశ్రమంలో చెప్తే వాళ్ళందరూ అట్లా మెచ్చుకునే వరకు నేను ఇంకా చేయాలని ఆమెకు ఆలోచన వచ్చి ఆమె చాలా చేసింది. నాగార్జున గారు హగ్గులు మిగతా హగ్గులు ఉండొద్దని కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా హగ్గులు ఉండకూడదు, అది మరీ లేకపోయినా చూడలేం. బిగ్ బాస్ లో బాగా హగ్గులు ఇచ్చేది ఎవరన్నా? ఈ బిగ్ బాస్ లో మేము తెచ్చుకున్న పేరంతా పోతుందేమో అని బాధ అవుతుంది. ఇలా వీళ్ళు ఇట్లా మాట్లాడే వరకు బాధ అవుతుంది. ఏమైనా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏది చేసినా ప్రజలు చూస్తారు. వాళ్ళను చూసినా చూడకున్నా ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి 10 సార్లు మాట్లాడుతావు, అదే మాట అబద్ధం 10 సార్లు మాట్లాడుతావు. ఆమె ఆడే ఆటను చూస్తాను. సోనియా మాయ చేస్తుంది, మాయలో లేడు. ఏందో ఊరికి నువ్వు సొంత మొగుడి మీద అరిగినట్టు. నువ్వు అన్నం తినకపోతే నీకెందుకు, సిగరెట్ తాగితే నీకెందుకు, ఆడు ఏం చేసుకుంటే నీకెందుకమ్మా, నీ పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. ఆమె అక్కడి నుంచి తెచ్చింది, అన్ని చేసింది. ఈమె ఏం లేదు, గుడ్ల బుట్టను ఒక్కటే కాపాడుకోవాలని చూస్తాను కానీ ఈమెం ఆట ఆడతలేదు అంటుండు ఒక ఛానల్ అయినా. అంటే ఇది కాపాడు కూడా ఇది ఒక గేమే కదా. వాళ్ళందరూ అక్కడ నుంచి తెస్తే పృథ్వీ మీద కనపడింది, సీత కన్నేసింది పృథ్వీ మీద. పద్దాక బుద్ధి కూడా ఏం చేస్తున్నాడు, ఆడ యాక్టివిటీస్ మొత్తం కనిపెడుతుందన్నమాట. ఈడు అన్నాడు నీ కళ్ళు చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి అన్నాడు. ఇంకా నేనేం చెప్పలేను కానీ సోనియాని రెచ్చగొట్టే ప్లాన్ ఆ అమ్మాయి చేసింది. ఆమె ఇంకా ఈమె ఉన్నట్టు ముఖం మీద మాట్లాడగలుగుతుంది కాబట్టి దాన్ని ఆపుకొని ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కూడా ఆమె మళ్ళీ హెచ్చరించే వరకు ఆ విషయంలో ఇంకా ఏదో మాట్లాడేసిండ్రు. ఈమె ఫస్ట్ తప్పు అయితే సోనియాది చేయలేదు, విష్ణుప్రియ చేపించింది సోనియాతోటి. ఆ మాట కూడా మాట్లాడిపోయి ఈమె ఒక్క మాట మాట్లాడితే ఆమె 4 మాటలు మాట్లాడింది. సరే పోనీ అవన్నీ వదిలేద్దాం, అదంతా బిగ్ బాస్ దానికి వార్నింగ్ ఇచ్చి